పుట్టుక ప్రపంచ కాలాన్ని రెండుగా విభజించినది. కాలమునకు బయట ఉన్నటువంటి ఆయన ఒక్కసారి కాలంలో ప్రవేశించాడు. అందుకని కాలమంతా కూడా రెండుగా విభజింపబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. రైట్, అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ధ్యానంలో ఒక చిన్న కీర్తన పాడి, ఒక పల్లవి చరణం పాడి, పసిబాలుడవు కావు పశుశాలలో ప్రతి చోట కూడా నీ పలుకే పసిబాలుడవు కావు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ పండుగను ఆచరిస్తున్నాం. అంటే ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప అర్థాన్ని తెలియజేసినట్లుగా ఈ ప్రపంచవ్యాప్తంగా 121 దేశాలలో ఉన్నటువంటి జనాభా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా 38% క్రైస్తవులు దేవుని ఎందుకు విశ్వాసం ఇస్తున్నారు. 30% ప్రపంచ జనాభాలో 38%. తర్వాత కొంతమంది అసలు దేవుడే లేనటువంటి దేవుడే దేవుడు అనేటువంటి ఆస్తికులు కూడా ఉన్నారు. అయితే దేవాది దేవుడు ఈ లోకమునకు మనుష్యుడిగా, అంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన దేశము తాత్విక చింతన కలిగినటువంటి దేశం. అంటే భగవంతుని చేరుకోవాలని ఆయన వెతుకులాటలో అనేకమైనటువంటి మార్గాల ద్వారా మన వారు ప్రయత్నం చేశాం. అనేకమైన మార్గం, యజ్ఞ మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము, అర్థమైనా తర్వాత బలి మార్గము, భజన మార్గము, అనేకమైనటువంటి, అంటే
అనేక ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసి విసికి వేసారిపోయారు. భగవంతుడు వారికి అర్థము కాక ఎక్కడైతే వారికి విసుగు వస్తుందో అంటే వెతుకులాటలో సరైనటువంటి మార్గంలో వెతకలేదు కదా. ఈ వెతుకులాటలో భగవంతుడు వారికి ప్రత్యక్షము కాలేక నిలబడేటప్పటికీ దాన్ని వారి మతము అని వారు నిర్ణయానికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయానికి వచ్చారు. అభిప్రాయమే మతం. సంస్కృతంలో మతము అంటే an opinion, ఇంగ్లీష్లో అభిప్రాయము. మతం అంటే మనము మతం అంటున్నాం కదా, అది ఏంటంటే అభిప్రాయము. అత్యధికంగా భగవంతుడు కూర్చున్నటువంటి అనేకమైనటువంటి మార్గాలు యాగాలు చేశారు. అశ్వమేధ యాగము, అసామేధ యాగము, నరయాగం అంటే మనుషుల్ని భరించే హుబ్లీ, కలకత్తా దగ్గర హుబ్లీ నది దగ్గర మనుషుల్ని చిన్న బిడ్డల్ని భరించేసేటువంటి అంటే మేకలను అసామేధం అంటే ఏంటి? మేకలను బలించేవారు. తర్వాత గుర్రాలను బలించేవారు. నరమేధ మనుషుల్నే బలించేవారు. ఇలా అనేకమైన తర్వాత భక్తి, యోగం. మన దేశంలో ఇన్ని మతాలు రావడానికి కారణం ఏంటి అనగా ఒకరి అభిప్రాయానికి ఇంకొక అభిప్రాయంతో జోడి కుదరక, ఒక అభిప్రాయానికి అది వారి మతంగా నిర్ణయించుకోలేదు. అందుకని మన దేశంలో హిందూ మతంలోనే చాలా బౌద్ధిజం, మొట్టమొదటిగా బౌద్ధిజము అనేటువంటిది మన దేశంలో ఉన్నది. దానిలో నుంచి అదే బౌద్ధుడు పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళి ఇంకొకటి పెట్టేశారు. ఎందుకంటే వీళ్ళ అభిప్రాయానికి వారి అభిప్రాయానికి కొంత కుదరక. మనం అందరూ ఒకటే అంటాం, యూనివర్సిటీగా అందరూ ఒకటేనండి అని అంటారు కదండి. అందరూ ఒకటే అయితే ఇన్ని మతాలు ఎందుకు వస్తున్నాయి మన దేశంలో? అంటే ఒకరి అభిప్రాయము ఇంకొక అభిప్రాయము భేదాభిప్రాయముగా ఉండకపోవాలి. వారికి వీరికి సఖ్యత కుదరకపోవడం ద్వారా సరే బాబు నీ పార్టీని విన్నాడు, జైనిజము, బౌద్ధిజము, సిక్కిజము, శానవాదము. మన దక్షిణ భారతదేశంలోనే ఒక కొంతమందేమో అడ్డుపట్టు పెట్టుకుంటున్నాం. దానిని సంస్కృతంలో శైవము అంటాం. అందరూ నిలువుగా దేవుని చేరుకోలేదని ఆ దేవునికి అర్థమైపోయింది. అంతే కదా. అంటే భగవంతుని చేరడానికి అంబిక తత్వాలు బట్టి గమనిస్తే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది, ఇంటర్ కనెక్షన్ పెట్టిందని అంటారు కదా, వస్తుందే కదా అదంతా. కానీ భగవంతుని చేరడానికి మనం అనేకమైనటువంటి మార్గాలు వెతికి వేసారిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాట్ఫామ్లో చేరాలి మా మతము అని ఊహించుకొని దాంట్లో ఉంటున్నాము. అలాంటి సందర్భంలో దేవుడి ఇక మనుషుల వల్ల కానే కాదు నన్ను చేరుటకు అని ఆ కోట్ల మహిమలో ఉన్నటువంటి దేవుడు అత్య నివసించటకు ఆయన దిగి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు తల్లి? దిగి వచ్చాడు. లోకస్వార్థలే చదవప్పుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని సామాన్య ప్రజలైనటువంటి గొర్రెలు మందలు కాసుకునేటువంటి ప్రజలకు దేవదూత తెలియజేస్తున్నాడు.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. వారు అప్పుడు ఏ స్థితిలో ఉన్నారు అనగా, ఆ గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ మందలను కాసుకొచ్చున్నారు. రాత్రి వేళ అంటే ఏంటి? చీకటి. అంటే ఈ ప్రపంచం అంతా కూడా చీకటిలో, వారి అభిప్రాయంలో, వారి పాపములలో, వారి పరిస్థితులు వారి కళ్ళు కూడా వెచ్చిపోయే, వాళ్ళు చూడలేకపోతున్నారు. దేవుడు సాయి అటువైపు చూడలేకున్నారు. అయితే దూత భయపడుకుని కరమైన సువర్తమానం నేను తెలియజేస్తున్నాను. అదేమనగా, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే క్రీస్తు గారా, అక్కడ ఒక్క మాటలోనే, ఒక వచనంలోనే అందరినీ ఆయన చరిత్ర అంతా చూపిస్తున్న, ఆయన పేరు, ఆయన ఉనికినంతా కూడా చూపిస్తాడు. రక్షకుడు ఎవరికి అవసరమని ఏమిటారంటే, నేను ప్రపంచానికి అంతటికి యూనివర్స్గా దేవుడిని ప్రీతించుకోవడం కొరకు ఆయన రక్షించుటకు, మన పాపముల నుండి రక్షించుటకు మత్తయి వార్తలో కూడా ఇదే మాటను ప్రస్తావించినాడు. మనం మత్తయి వార్తలోకి వెళ్దాం. ఒకసారి మత్తయి వార్తలు ఇప్పుడు పడకములకు చూడండి, దేవదూత చేత పెట్టబడిన యేసు అన్న పేరు వారు ఆయనకు పెట్టి, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను. అంటే యూదుల ధర్మశాస్త్రం, యూదుల ధర్మం వచ్చాడు. అందుకనే మనం అందరము ఆనందించాలి, సంతోషించాలి. అయితే సొంతుగా చీకటిలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూస్తున్నారు. అనేటప్పటికీ ఎవరు కూడా రాలేదు. సరే, కొద్ది రోజులు చూసేటప్పుడు నేను ప్రపంచవ్యాప్తంగా అన్ని జంతువులు తీసుకొని వచ్చి, బ్రతికిన వాటిని, చచ్చిన వాటిని అన్ని తీసుకొని ఇక్కడ పెట్టి వీళ్ళందరికీ చూపించాలి, నేను దీని ద్వారా వీటి ద్వారా జ్ఞానం నేర్పించాలనుకుంటే వీళ్ళు ఒక్కరు కూడా రాలేదని 10 రోజులు చూసి దాన్ని, ఆ టికెట్ని 500కి తగ్గించేశారు. 500 పెట్టారు అని అప్పుడు ఊరంతా స్థాపించేశారు. అప్పుడు కూడా రాలన్నారు. 500 పెట్టినాము కాదు. సరే, 500 చేసినా కాలేదే అని ఆయన మళ్ళా ఒక వారం బాధపడి, మళ్ళా 100 రూపాయలు ఎవరైనా రావచ్చు, 100 రూపాయలు ఫ్రీ కదా, చాలా తక్కువ, చీప్ కాస్ట్ కాబట్టి ఆయన ఆలోచించి, అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎలాంటి రుసుము మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరూ వచ్చి చూడొచ్చు, సర్కస్ యథావిధిగా జరుగుతుంది అని ప్రకటన చేశాడు. ఆ రోజు ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి భోజనాలు కూడా వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ భోజనం కోసం మొత్తం అందరూ వచ్చి నిండిపోయారు. ఆ ప్రాంగణం అంతా సర్కస్ కోసం. ఈ ప్రజలు తర్వాత సర్కస్ అంతా అయిపోయింది. మధ్యలో ఒక చిన్న ఆలోచన చేశారట. మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఇలాంటి మెగాఫోన్లో చిన్న వార్తను రిలీజ్ చేశాడు. ఏంటంటే, దయచేసి క్షమించండి, ఈ కార్యక్రమం ఒక పెద్ద బోన్లో నుంచి 2 సింహాలు తప్పించుకొని సెంటర్ లైన్ వచ్చేసాయి. మరి అవి ఎవరి మీద దాడి చేస్తారో, ఎవరి సంతాయి నాకు తెలియదు, నేను ఇక్కడ మనందరినీ కంట్రోల్ చేయడానికి నా వల్ల కాదని చెప్పి అందరూ మెయిన్ గేట్ లైన్ వచ్చేసారు. మెయిన్ గేటు క్లోజ్ చేయబడిన. అయితే ఒకవేళ ఎవరైతే బయటికి పోవాలనుకుంటారో వాళ్ళు 10,000 ఇస్తే మాత్రం మిమ్మల్ని బయట పంపుతామంటున్నారు. 10,000 పెడితే రాలేదు, 500 పెడితే రాలేదు, 100 పెట్టినా కూడా రాలేదు. ఏం లేకుండా మిమ్మల్ని షో చూపిస్తానంటే వచ్చారు. 10,000 ఎవరైతే ఇస్తారో చెల్లిస్తారో వాళ్ళే బయట పంపుతానన్నారు. వాస్తవంగా ఆ రిలీజ్ వచ్చి ఫేక్ న్యూస్ ఆయన రిలీజ్ చేశాడు. వాస్తవంగా సింహాలనే ఇవ్వలేదు. అంటే నాకు తీసుకుంటున్నారా, చెడు మనము నేర్చుకోవడానికి దానికి ఒక ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకు
తప్పిపోతుందండి. బైబిల్ గ్రంథంలోని ఎప్పుడో చిన్న వయస్సు నుండి అయితే ప్రసంగి గ్రంథంలో నరులను పుట్టించుకొని యథార్థంగానే పుట్టించాడు, కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని చిన్న వయసు నుండి చురుతనం నేర్పించవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులు దీనికి ఒక ప్రత్యేకమైన ఎంసెట్ కోచింగ్ లాగా పంపించవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్ వాటికి చెడు వచ్చేస్తాయి, కానీ మంచి మాత్రము ఖచ్చితంగా నేర్పించాలి. లేనే లేదు. అందుకనే ఆ మంచిని స్థాపించడం కోసం ఆయనే నర అవతారమును ఎత్తి ఈ లోకంలో మనందరికీ కనబడుటకు ఆయన రూపమును మనందరికీ చూపించి గుణలక్షణములు మనందరికీ పునిపుచ్చాలని ఈ లోకమునకు ఆయన మనుషుడిగా దిగి రావలసి వచ్చినది. మానవత్వమే కనబట్టలేదట. కాబట్టి మానవులలో ఈ మంచితనమును నేర్పించాలని దేవాదేవుడు లోకాస్వార్తని వెలుగుగా వచ్చినప్పుడు వెలుగును అనేకులు చూపెట్టుకుంటున్నారు. ఎందుకనగా మేము పాపములు జీవిస్తున్నాం కాబట్టి మా ముఖములు వికారములు కనపడతాయి వెలుగు దగ్గరకు వస్తే అని మేము పాపములు జీవిస్తున్నాం. కేక్ కటింగ్ ప్రోగ్రాం మాత్రమే మాట్లాడుతుంటారా? పరిపాలన గారు మనకి దేవుడి సర్వేశ్వరంలో మనకు అందించినారు. ఇప్పుడు మన మధ్యలో మరి బాపతి కైలారెడ్డి గారు మనకు చేయించినారు. అలాగే లక్ష్మణ గారు వచ్చి మనకి దేవుడు కట్ చేయాల్సిందిగా మామూలు చేస్తున్నారు. మరి మనం మరి ఎందుకు ఈ మధ్య రేతుల్లో మనం కట్ చేస్తున్నాం అంటే ఆనందం కోసమే అందరూ కలిసి చేపించాలని మనం చేస్తున్నాం. మరి మార వెంకారెడ్డి గారు మనకి స్వాగతం ఆయన మీరు ఈ లోకంకు మనుషులుగా పుట్టారు. అది మా హృదయంలో ఎంతో గొప్ప ఆనందం. ఈ ఆనంద సమయంలో ఈ సంతోషకరమైనటువంటి దినమును ప్రభువా ఇదిగో తండ్రి ఈ కేకును బహుకరించినటువంటి బిడ్డలను వారికి రావాల్సిన దీవెనలు మేలులు ఆశీర్వాదం రప్పించండి. లాభప్రాప్తికి వెళ్ళడానికి కుదురు లేకుండా సహాయం సమృద్ధిని అనుగ్రహించండి. ఇదిగో కేక్ కట్ చేసినటువంటి తల్లిని బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభు అందరికీ గొప్ప ఆనందం ఇవ్వడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. ఆ ఆనందమైన సంతోషకరమైనటువంటి దినమును మేమందరం సంతోషించుకు మీ కృపను చూపించమని మమ్మల్ని అందరినీ మీ కృప వస్తున్నకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు శ్రేష్ఠ నామమున స్తుతించి వేడుకుంటూ ప్రార్థన చేసిన తండ్రి. ఆమేన్. ఏం ఇస్తే కదంటవా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మైకి ఎవరికైనా
కూడా ఇంకా మరి బాగా నవ్వించినారు. ఈ యొక్క దినాల్లో మరి రాత్రి మరి పాట కూడా నారాయణ కూడా మంచి సంతోషంగా పాల్గొని దేవుని నేను కూడా ఇస్తున్నాను. తన తరఫున నేను కూడా ప్రార్థన చేస్తున్నాం. మహాప్రసిద్ధమైన మా ప్రభువా దేవుడు నిత్యుడు తండ్రి సమాధాన కథయాలు ప్రభావ మీరు ఊహించలేదు ప్రభావ ఇలా జరిగించండి ప్రభావ నిజంగా మీరు జరిగించిన కార్యం బట్టి వందనాలు. ఈ డెకరేషన్ విషయంలో మీరు గొప్ప కార్యం జరిగించినారు ప్రభావ. నా శక్తిని బలాన్ని ఇచ్చినారు మీకు వందనాలు ప్రభావ. ఇక్కడ ప్రజలు ప్రభావ ఎంతో ఉత్సాహంగా మాకు ఆయన ఈ కేరళ సర్వీస్లో కూడా ఉత్సాహంగా వాళ్ళు ఇచ్చిన కాలును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నిజంగా మీరు ఇచ్చిన గొప్ప కార్యం బట్టి వందనాలు ప్రభావ స్తోత్రం. ఆయన మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు ప్రభావ. మీ యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభావ. మిమ్మల్ని స్థితించి మా హృదయంలో చేర్చుకునే వారిగా మమ్మల్ని చేయమని మీ చిన్న ప్రార్థన దీవించి బలపరిచి ప్రభావం ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు చెందాక, మీ చిత్తము పరలోకం నెరవేర్చిన ప్రకారము ఈ భూమి నెరవేర్చగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మా దురస్తులను క్షమించిన ప్రకారము మా రుణములన్నింటినీ క్షమించు. మాకు శోధ లేక ఆ స్త్రీల నుంచి తప్పించము. ఏం చెప్పినగా రాజ్యము, బలము, మహిమ, శక్తి, సర్వాధికారము నిరంతరము ఇవైనాయి. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, కాపుదల, క్షేమము, నడిపింపు ప్రభు రాక వరకు మనకును మన కుటుంబాలకును సకల ప్రజలకును సమస్త జనులకును పరిశుద్ధులకును సదాకాలంతోనే ఉండి నడిపించు.